అందరికీ నమస్తే అండి. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ గారికి సుప్రీంకోర్టు ఈరోజు బెయిల్ ఇచ్చిందనమాట. సో ఆయన దాదాపుగా 6 నెలల పాటు జైల్లో ఉన్నారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్లో అరెస్ట్ అయిన ఆయన దాదాపుగా 6 నెలల నుంచి ఎప్పుడు మార్చి 21వ తేదీన ఆయన అరెస్ట్ అయ్యారు. మార్చి 21 దాదాపుగా 6 నెలల జైల్లో ఉన్నట్టే. మధ్యలో లోక్సభ ఎన్నికల ప్రచారం కోసం బయటకు వచ్చారు. ఆ తర్వాత ఈడీ కేసులో కోర్టు బెయిల్ ఇచ్చినప్పటికీ మళ్ళీ దాని మీద బెయిల్ మీద స్టే రావడంతో మళ్ళీ అరెస్ట్ అయ్యారు. ఇట్లా 2 దశలు బయటకు వచ్చినప్పటికీ మళ్ళీ లోపలికి వెళ్ళారు. సో ఓవరాల్గా 6 నెలల పాటు ఆయన జైలు జీవితాన్ని అనుభవించినట్టు లెక్క. సో ఆయన అరెస్టు ఢిల్లీలో లిక్కర్ స్కామ్ అందరికీ ఐడియా ఉంది కదా. ఢిల్లీలో మద్యం పాలసీని మార్చే క్రమంలో భారీగా ముడుపులు చేతులు మారాయి. సో దాదాపుగా 1500 కోట్ల రూపాయల విలువైన స్కామ్ జరిగింది. ఇందులో ప్రైవేట్ కంపెనీలకు లబ్ధి జరిగేలాగా కొన్ని మద్యం తయారు చేసే వాళ్ళకి, అమ్మే వాళ్ళకి, సప్లయర్స్కి అందరి నుంచి కూడా వీళ్ళు కమిషన్లు తీసుకున్నారు. అలా వచ్చిన డబ్బులతో పంజాబ్ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ లబ్ధి పొందింది. అందుకే పంజాబ్లో వీళ్ళు అధికారంలోకి వచ్చారు. అక్కడ భారీగా ఖర్చు పెట్టారు అనేది ప్రధాన ఆరోపణ అనమాట. సో దాని మీద ఈడీ అండ్ సిబిఐ కేసులు నమోదు చేయడం, విచారణకు ఆదేశించడం, అరెస్టులు చేయడం. ఇదే కేసులో ఇంకా కొంతమందిని మాగంటి శ్రీనివాసరెడ్డి గారి అబ్బాయి మాగంటి రాఘవరెడ్డి గారిని, అలాగే విజయసాయిరెడ్డి గారి అల్లుడు సోదరుడు శరత్ చంద్రారెడ్డి గారిని, అలాగే కేసీఆర్ కుమార్తె కవితను, వీళ్ళందరినీ కూడా అరెస్ట్ చేశారు. సో వాళ్ళందరికీ ఆల్రెడీ బెయిల్ వచ్చాయి. కేజ్రీవాల్ గారే దాదాపుగా 6 నెలల పాటు జైల్లో ఉన్నారు. అయితే ఢిల్లీ లిక్కర్ స్కామ్ని బీజేపీ పొలిటికల్గా వాడుకోవడంలో సక్సెస్ అయింది. అంటే అక్కడ ఏదో జరిగింది. ఇప్పుడు రాజకీయంగా అవినీతి జరగడం సర్వసాధారణం. ఈ రాష్ట్రంలో కాదు, ఆ రాష్ట్రంలో కాదు, దేశం మొత్తం. ఇప్పుడు బీజేపీ ఒక స్టైల్ ఆఫ్ కరప్షన్ చేస్తే కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు ఒక స్టైల్ ఆఫ్ కరప్షన్ జరుగుద్ది. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఒక స్టైల్ ఆఫ్ కరప్షన్ జరిగితే టీడీపీ కూటమి అధికారంలో ఉన్నప్పుడు ఒక స్టైల్ ఆఫ్ కరప్షన్ జరుగుద్ది. కరప్షన్ అనేది సర్వసాధారణం. సో వీటికి అతీతంగా రాజకీయాల్లోకి వచ్చిన పార్టీ ఆమ్ ఆద్మీ పార్టీ. అసలు రాజకీయాల్లో అవినీతి ఉండకూడదు, అవినీతి పరులైన రాజకీయ నాయకులకు శిక్ష విధించడానికి లోక్పాల్ బిల్లు తీసుకురావాలి, జన లోక్పాల్ అనే బిల్లు తీసుకురావాలనే ఉద్యమంతో తెర మీదకి వచ్చిన వ్యక్తి అరవింద్ కేజ్రీవాల్. ఆ ఉద్యమం పునాదులుగా ఆయనకు వచ్చిన క్రేజ్తో ఒక రాజకీయ పార్టీ ఏర్పాటు చేయడం, సో దాంతో ఢిల్లీలో అధికారంలోకి రావడం, మళ్ళీ రెండోసారి కూడా అధికారాన్ని నిలబెట్టుకోవడం, ఇలా చకచక జరిగిపోయాయి. సో ఈయన అవినీతిపరుడు కాదు, ఈయన అవినీతిపరుడే, ఈయన కూడా అవినీతిపరుడే, ఈయనేమీ నిజాయితీపరుడు కాదు అని బీజేపీ ఎప్పటి నుంచో నిరూపించాలనుకుంటోంది. అలా నిరూపించగలిగింది ఈ ఢిల్లీ లిక్కర్ స్కామ్ని వెలుగులోకి తీసుకురావడం ద్వారా. దానిలో అతన్ని అరెస్ట్ చేయడం ద్వారా కేజ్రీవాల్ మీద కూడా ఒక అవినీతి మరక వేయడంలో బీజేపీ సక్సెస్ అయింది. సో ఇప్పుడు వరకు కేజ్రీవాల్ అవినీతికి వ్యతిరేకంగా పోరాడేవాళ్ళు. ఇక మీదట ఆయన ఎప్పుడైనా అవినీతికి వ్యతిరేకంగా మాట్లాడితే నువ్వు కూడా అవినీతి కేసుల్లో జైలుకి వెళ్ళి వచ్చినోడువే కదా అని తన రాజకీయ ప్రత్యర్థులకు చాలా ఈజీగా టార్గెట్ అవుతారు. అఫ్కోర్స్ ప్రాథమిక ఆధారాలు లేకుండా అంత ఈజీగా అరెస్ట్ చేయరు, ప్రాథమిక ఆధారాలు లేకుండా ఆ కేసును అంత టైట్ చేయరు. సో బీజేపీ అనుకున్న పొలిటికల్ గేమ్లో సక్సెస్ అయినట్టే బీజేపీ. అయితే ఈ అరెస్ట్ మీద కేజ్రీవాల్ మీద ఏమైనా సింపతి వచ్చిందా లేదా అంటే సింపతి కూడా రాలేదు, సింపతి కూడా పెద్దగా లేదు. ఎందుకంటే ఆయన అక్కడికే వరుసగా రెండోసారి సీఎం అయ్యారు కాబట్టి ఆయన మీద రావాల్సిన సింపతి కూడా రాలేదు. సో నెక్స్ట్ ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఎలా ఉంటుంది అనేది చూడాలి. సాధారణంగా ఏంటంటే ఢిల్లీలో పార్లమెంట్ ఎన్నికలు, లోక్సభ ఎన్నికలు వచ్చేసరికి బీజేపీకి ఎక్కువ సీట్లు వస్తాయి. అసెంబ్లీ ఎన్నికలకు మాత్రం ఆమ్ ఆద్మీ పార్టీకే అక్కడ ఓటర్లు మద్దతు ఇస్తున్నారు. సో ఇప్పుడు మాత్రం అక్కడ ఢిల్లీ అసెంబ్లీని ఖచ్చితంగా చేజెక్కించుకోవాలనేది బీజేపీ ఆలోచన. ఢిల్లీ అసెంబ్లీను ఖచ్చితంగా గెలవాలనేది బీజేపీ ఆలోచన. సో అందుకే అక్కడ ఓటర్ల నాడిని మార్చాలనుకుంటున్నారు. ఆమ్ ఆద్మీ పార్టీ ఈ 6 నెలల్లో కొంత స్థిరత్వం కోల్పోయింది, కొంత బలహీనపడింది, నాయకత్వ లోపాలు స్పష్టంగా తెలిసి వచ్చాయి. అందుకే భవిష్యత్తు అంటే కేజ్రీవాల్ గారికి ఇక మీదట కష్టమే. నెక్స్ట్ 1 ఇయర్ కూడా పార్టీని లీడ్ చేయాలి, ప్రభుత్వాన్ని లీడ్ చేయాలి. ప్రభుత్వం మీద ఆల్రెడీ బీజేపీ కన్నేసి ఉంచింది. ఏ క్షణమైనా ప్రభుత్వాన్ని కోల్చడానికి బీజేపీ సిద్ధంగా ఉంది. ఎందుకంటే ఈ అవినీతి ఆరోపణలని ఆల్రెడీ రాష్ట్రపతి పాలన పెట్టాలని కొన్ని ఫిర్యాదులు రావడం, కోర్టులో కేసులు ఉండడం, ఇవన్నీ చకచక జరుగుతున్నాయి అన్నమాట. సో కేజ్రీవాల్కి 2 సమస్యలు. పార్టీని జాగ్రత్తగా వచ్చే ఎన్నికల కోసం నడిపించాలి, మళ్ళీ అవసరమైతే పునర్నిర్మాణం చేయాలి, ఆ విభేదాలు ఏమన్నా సరిచేయాలి. మరోవైపు
ప్రభుత్వాన్ని కూడా చాలా జాగ్రత్తగా కాపాడుకొని మళ్ళీ ప్రజల్లోకి వెళ్ళాలి. ప్రజల్లో తన అరెస్ట్ పట్ల తనకే పాజిటివ్ వచ్చేలా చూసుకోవాలి. సో ఇలా తనకున్న సవాల్ని ఎంతవరకు ఫేస్ చేస్తారనేది చూడాలి. థ్యాంక్ యూ.